అందరికీ నమస్కారము. నేను మీ నెల్లూరు బాబాయిని. ఈరోజు మనము కందిపప్పు పులుసు తయారు చేయబోతాము. నెల్లూరు స్పెషల్ ఇది. దానికి తోడు ఇసుకపుర్రి చేప మనము యాంచబోతున్నాం. ఈ రెండు కాంబినేషన్ చూసి మీరందరూ ఆనందించండి. చాలా బాగుంటుందండి. దీనికి కావలసిన వస్తువులు 2 టమాటాలు, 1 ఎర్రగడ్డ, కొత్తిమీర, తెల్లగడ్డ అవసరం, తెల్లగడ్డ, చింతపండు, మిర్చి, చేప. ఇంకేం దానికి ఏముంటుందో అన్నీ ఇవే. మనము ముందుగా మిర్చిని ఈ విధంగా చూడు, 2గా ఇట్లా కోసుకుంటే పప్పు పులుసు చాలా బాగుంటుంది. అంటే లోపల కారం అంతా బయటకు వస్తుంది. పచ్చిమిరకాయలు అండి వాటికి బిర్రు ఈ విధంగా ఎంతండి 10 నిమిషాలు 15 నిమిషాల పనులు కోసుకొని తలకాయ పడేదండి కుక్క వేస్తే పోద్ది. ఇప్పుడు మనము ఈ విధంగా శుభ్రంగా ఏముండదండి, దీనికి ఏమంత ఉండదు. అన్ని చేపలాల పులుసు ఉండదు, ఏముండదు. మనం ఇలా దుద్దుకుంటే మనకు ఆ గిలి పోద్ది. అది తెగనేముందో. ముందుగా నానబెట్టిన పప్పు నానిపోయింది. చూడు ఎట్ట నానిపోయిందో చూడు, గుగ్గుళ్ళు లాగా నానిపోయిన తర్వాత మనము పొయ్యి మీద పెట్టుకొని సరిపోయినన్ని నీళ్లు చూడు. మళ్ళీ ఎక్కువ పోస్తే మళ్ళీ కష్టం ఉండవు, తక్కువ పోసినా కూడా ఇబ్బంది. ఇప్పుడు ఈ పప్పు ఉడికని నీళ్లు పోసుకొని ఈ పసుపు వేసుకుంటే మనకి కలర్ వచ్చేస్తుంది ఇట్లా ఈ విధంగా. చూడు, ఫస్ట్ టమాటాలు తర్వాత మిర్చి ఇయ్యనండి, వాటికి పవరు. ఈ మిర్చి దానికి టేస్ట్. సరిపోయినన్ని నీళ్లు పోసుకొని టమాటా, పచ్చిమిర్చి వేసేసి హ్యాపీగా ఉడకబెట్టుకో. మూత పెడుతున్నా చూడు ఈ విధంగా. తెల్లబాయలు 6 తెల్లబాయలు మనం ముక్కల ఈ విధంగా దంచుకోవాలండి. పాయలు వేయకూడదు. ఇది కూడా చాలా టేస్ట్ ఇస్తుందండి. మనం ఎక్కువ ఏమి దంచబడలే. దాంతోపాటు చింతపండు ఈ విధంగా మెత్తగా నానబెట్టి ఈ విధంగా పిసికేస్తే ఇవన్నీ కలిస్తే నెల్లూరు స్పెషల్ పప్పు పులుసు బ్రహ్మాండంగా తయారైపోద్దండి. పిడికి వచ్చేసింది. ఇదే ఇంకొక 2-3 నిమిషాలు అయితే అపురూపంగా ఉడికిపోద్ది. చూస్తూ ఉండండి. మళ్ళీ ఇంకొక రవసేపు. జగమే మారినది మధురముగా ఈ వేళ, కలలు కోరికలు తీరనవి మనసారా. జగమే మారినది మధురముగా ఈ వేళ. బాగా ఉడికిపోయిందండి. ఉద్దకం తీసుకొని మనము ఈ విధంగా పాత రోజుల్లాగా ఇప్పుడు మిక్సీలకు వేస్తున్నారండు. అది మనకి ఏమంత బాగుండదు. పోయిందండు, చూసారా పప్పు ఎలా ఉడికిపోయిందో చూడు, బాగా ఉడికిపోయిలా. ఇప్పుడు ఈ చింతపండు పులుసు దీంట్లో పోసేయాలి. ఇప్పుడు కలిపెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పక్కట్టుకొని తిరగమాత చేసుకొని తిరగమాతకు సరిపోయేంత నూనె వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ కూడద్దండు. దానికి సరిపడి అన్ని ఆవాలు, కొద్దిగానండి, మళ్ళీ జీలకర్ర వాసన వస్తుంది. తిరగమాత చిట్టపట్ట అంటుంది చూడండి. తెల్లబాయి ఇది కూడా టేస్ట్ అండి. పప్పు పులుసులకు టేస్ట్ మెయిన్ ఇదే. తర్వాత ఎర్రగడ్డలు మాడిపోకుండా చూసుకోవాలి. కరివేపాకు ఇప్పుడు కలిపెడతా ఉండాలి, మాడకూడదు. మన పప్పు పులుసులో పోసేసుకుంటే కావాల్సిన వరకు వాటర్
ఈ వాటర్ సరిపోతుంది. మనం ఒక్క రవ్వ పొంగొచ్చిన తర్వాత ఉప్పు చూస్తే అది కానీ సరిపోతే ఇక ఏం బళ్ళ కొంతకెళితే పప్పులుసు తయారైపోయినట్టు. నెల్లూరు స్పెషల్ తయారైపోయే సమయం వచ్చేసింది. కెళతం చూడండి బాగా ఒకసారి. అబ్బా అన్నీ కరెక్ట్గా పడిపోయినాయండి. పప్పుచారు అయిపోయిందండి. ఇప్పుడు ఉప్పు కారం వేసి బాగా ఈ నూనె కాగేదాకా బాగా కలిపెట్టుకోవాలండి. మనం అప్పటికప్పుడు చేప మీద వేస్తే అది గుట్టలు గుట్టలుగా పడి ఒక చేపకే పడదు. ఇప్పుడు చూడండి ఇసుక పొర్లి. ఈ చేప చాలా రుచిగా ఉంటుందమ్మా, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడు వీటిని ఒక్కొక్కటిగా మనం అన్నీ వేసేవనుకో పైన పడద్దమ్మా నూనె. అందుకని ఈ విధంగా చాలా రుచిగా ఉంటాయి. ముళ్ళు ఉండదు. ఈ ఇసుకపూరి చేప చాలా రుచిగా ఉంటుందమ్మా. వీటిని బాగా కారంలో కలుపుకుంటే ఉప్పంచెల్లాగా తయారవుతాయమ్మా. సగం వేగిపోయినాయమ్మా. చూడండి అండి, మంట సన్నగా ఉండాలి, లేకపోతే చేప పనికిరాదు. మన దగ్గరే ఉండాలమ్మా, లేకపోతే చేప నిలవదు. ఈ విధంగా చేసుకుంటే మనం తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు చూడండి అమ్మా ఎట్ట తయారైనండు. ఎర్రగా అంటే మనకి నీసు వాసనే ఉండదు. ఈ విధంగా మనము ముల్లే ఉండదు. కొరుక్కొని తినడం అంతే. మన పప్పులు చేసుకొని వేడివేడిగా అన్నం వేసుకుంటే అంతకంటే భాగ్యం ఏమి ఉండదు. మనకి సరిపోయేంత అన్నము పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత కంగా వచ్చేసిందండి. ఈ పప్పుల్స్ని సెంటర్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించిన చేపల ముక్కలు చూడు ఎలా ఉన్నాయో చూడు. దీంట్లో నుంచి మంచి చేప చూడు ఎట్టుందో చూడు. ఇక్కడ పెట్టుకొని మనం ఇప్పుడు అన్నాన్ని బాగా కలుపుకోవాలి. పప్పులుసు బాగా కలిసిపోయేటట్టు చూడు. ఎట్ట కలిసిపోతుంది చూడు, పచ్చగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ చేపని ఎలా తీసుకొని ఈ ముద్దలో పెట్టుకొని ఈ విధంగా అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇదే నాయన నెల్లూరు స్పెషల్ అంటే. చేపని మనము అబ్బా పర్ఫెక్ట్గా ఉందండి. చాలా చాలా చేప నోట్లో ఉంటే అన్నం తినాలనిపిస్తుంది. చాలా బాగుందండి. ఇదే నెల్లూరు స్పెషల్ పప్పులుసు. మీరు కూడా చేసుకొని బాగా తినండి. తింటా ఉంటే అపురూపంగా ఉందండి. చేప అపురూపంగా రుచి ఉందండి. ఈ విధంగా మనము ఇంత తీసుకొని నోట్లో వేసుకొని చేపని కొరుక్కోవద్దండు. బా అంతైనా తినచ్చు. బా చేప కాదు నాయన, లడ్డు. ముల్లే ఉండదు. అబ్బా చాలా బాగుందండి. తినేవాళ్ళు ఎంతైనా తినచ్చండు.